నేటి దూడలే రేపటి పాడి పశువులు. అవి రాబోయే రోజుల్లో పాల ఉత్పత్తికి పునాదులు. ఈ విషయాన్ని రైతులు గమనించాలి. దూడల పెంపకంలో రైతులు ప్రత్యేకమైన శ్రద్ధను చూపించాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా రాబోయే రోజుల్లో దాని పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నష్టపోవాల్సి వస్తోంది. అందుకే రైతులు దూడల పెంపకంలో పాటించాల్సిన మెలకువలేంటి, లేగదూడ పుట్టగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. దూడల పెంపకంలో పాడి రైతులు తగిన జాగ్రత్తలు వహిస్తే పశు సంపదను పెంపొందించుకోవచ్చు. శాస్త్రీయ పద్ధతిలో పోషిస్తే పాడి పశువులను అభివృద్ధి చేసుకోవచ్చు. దూడల పోషణ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ప్రారంభించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 6 మాసాల చూడి నుంచి ప్రసవించే వరకు ఆవు సంరక్షణ ఎంతో అవసరం. తల్లికి అదనంగా దానా వేయడం, అనేక రకాల వ్యాధులను నివారించడంతో పుట్టబోయే దూడ ఆరోగ్యంగా ఉంటోంది. దీనికి కావాల్సిన జాగ్రత్తలు పాడి రైతులు తప్పనిసరిగా పాటించాలి. దూడ పుట్టగానే ముక్కు రంధ్రాలు, నోటిలో నుంచి జిగురు పారలను తుడిచి శుభ్రం చేయాలి. దూడను తల్లి ముందు ఉంచి కొద్దిసేపు శరీరాన్ని నాకేలా చూడాలి. తల్లి దూరంగా ఉన్నప్పుడు గోనె సంచితో గాని వరిగడ్డితో గాని దూడను శుభ్రం చేయాలి. దూడ పుట్టేటప్పుడు ఇబ్బందులు ఎదురైతే వెంటనే పశు వైద్యులను ఆశ్రయించాలి. దూడ ఆరోగ్యంగా ఉండాలంటే పుట్టిన అరగంట నుంచే జున్నుపాలు సమృద్ధిగా పట్టించాలి. జున్నుపాలలో తేలికగా జీర్ణమయ్యే మాంసకృతులు, విటమిన్ ఏ, వ్యాధి నిరోధించే యాంటీబాడీస్ కూడా అధికంగా ఉంటాయి. అవి జీర్ణకోశంలోని సూక్ష్మక్రిముల బారి నుంచి దూడను కాపాడుతూ దూడలకు తేలికగా విరోచనమయ్యేలా చేస్తాయి. దూడ పుట్టిన 8 గంటల్లోపు జున్నుపాలు సరైన మోతాదులో తాగించకపోతే వ్యాధి నిరోధక గామా గ్లోబులిన్లు తగు మోతాదులో అందక దూడలు ఎక్కువగా మరణిస్తున్నాయి. కాబట్టి మొదటి 3 రోజులు జున్నుపాలు రోజుకు 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు తప్పకుండా తాగించాలి. దూడలకు తన శరీరం బరువులో 10వ వంతు పాలు అవసరం. దూడ బరువు 30 కిలోలుంటే 3 లీటర్ల పాలు తప్పనిసరిగా తాగించాలి. శరీర బరువును పట్టి 3 మాసాల వయసు వచ్చినప్పుడు 2 నుంచి 3 లీటర్ల పాలను తాగిపించాలి. 3 మాసాల తరువాత దూడలకు పూర్తిగా గడ్డి, దానా అందించి పోషించవచ్చు. మొదటి 3 మాసాల్లో దూడలకు సుమారు 240 లీటర్ల పాలు తప్పనిసరిగా అందిస్తేనే అది ఎంతో ఆరోగ్యంగా ఉంటోంది. దూడలకు త్వరగా జీర్ణమై పెరుగుదలకు కావాల్సిన పోషక పదార్థాలు గల దానాను అందించాలి. పాలతో పాటు 2వ మాసం నుంచే గడ్డిని తినిపించే అలవాటు చేయాలి. మాంసకృతులు, పీచు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని అందించాలి. దంచిన జొన్నలు, మొక్కజొన్నలు తదితర ధాన్యాలను 40% తప్పనిసరిగా అందించాలి. 30% వేరుశెనగ పిండి, 10% తవుడు, 7% చేపల పొడి, 10% బెల్లం మడ్డి, 3% ఖనిజ లవణాలు గల మిశ్రమాలను అందించాలి. 3వ నెల నుంచి పశువుల మాదిరి గడ్డి, దానాను అందిస్తే దూడలు దృఢంగా పెరుగుతాయి. పాడి పరిశ్రమలో లేగదూడలకు సోకే సాధారణ వ్యాధులపై రైతులు అవగాహన పెంచుకొని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే లేగదూడలు ప్రమాదాల బారిన పడతాయి. సాధారణంగా లేగదూడలకు వచ్చే వ్యాధులేంటి? అవి వ్యాధుల బారిన పడటానికి గల కారణాలేంటి? దూడలను సంరక్షించేందుకు పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. దూడలు మట్టి తినడం, గోడలు నాకటం, ఇతర దూడలను నాకటం వల్ల వ్యాధులకు లోనవుతున్నాయి. దూడల మూతికి చిక్కం కట్టడం ద్వారా దీనిని నివారించవచ్చు. ప్రతిరోజు పశువుల కొట్టం శుభ్రం చేసి 15 రోజులకోసారి సున్నం చల్లి దూడలను వ్యాధుల నుంచి కాపాడవచ్చు.
దూడలో తెల్ల విరోచనాలు అధికంగా వస్తూ ఉంటాయి. ఇవి మోతాదుకు మించి పాలు తాగించడంతో అజీర్ణమై విసర్జిస్తాయి. ఈ లక్షణాలు సూక్ష్మజీవుల వలన కూడా వస్తోంది. దీని నివారణకు గ్లూకోజ్, ఉప్పు నీరు కలిపిన మిశ్రమాన్ని తాగించి పశువైద్య అధికారిని సంప్రదించాలి. లేగదూడ చలి, ఈదురుగాలుల్లో ఉన్నప్పుడు నిమోనియా అనే వ్యాధి సోకుతోంది. దీంతో దూడలు అనారోగ్యానికి గురవుతాయి. వీలైనంత వరకు దూడలను రాత్రిపూట చల్లగాలులకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధి ద్వారా దూడలకు శ్వాస పీల్చడం కష్టమవుతోంది. వైద్యులను ఆశ్రయించి తగిన చికిత్స అందించాలి. దూడల ఆహారంలో ఖనిజ లవణ మిశ్రమాలు తగు మోతాదులో ఉండవు. ఖనిజ లవణాలు సమపాలల్లో అందకపోతే దూడల్లో రక్తహీనత ఏర్పడి నీరసిస్తాయి. ఖనిజ లవణాలను ఇటుక రూపంలో పశుశాలలో వేలాడదీసి దూడలకు ఈ మిశ్రమాన్ని సమపాలల్లో అందిస్తూ ఉంటే వాటి లోపాల వల్ల వచ్చే వ్యాధులను, రక్తహీనతను అరికట్టవచ్చు. దూడ పుట్టినప్పుడు దాని బొడ్డుకు టించర్ అయోడిన్ పూయకపోతే జీవులు ప్రవేశించి బొడ్డువాపును కలిగిస్తాయి. పాడి రైతులు బొడ్డువాపు వ్యాధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పశు వైద్యులను సంప్రదించి దూడ ఆరోగ్యాన్ని కాపాడాలి. ఈ వ్యాధి ద్వారా దూడలు బక్కచిక్కి మృతి చెందే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా చలికాలంలో గేదె దూడల్లో ఎక్కువగా మలబద్ధకం వ్యాధులు సోకుతాయి. దూడకు జున్నపాలు తాకించుకుంటే ఈ వ్యాధి సోకే అవకాశాలున్నాయి. దీని నివారణకు కోడిగుడ్డు సోన, ఎంగువ, బెల్లం కలిపి 2 రోజులు తాగిస్తే మలబద్ధకం రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ వ్యాధి సోకినప్పుడు ప్రాథమిక చికిత్స కింద దూడలకు ఉప్పు నీటిని తాగించాలి. గేదె దూడల్లో నట్టలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో దూడలు విరోచనాల వ్యాధిన పడతాయి. ఈ వ్యాధితో దూడ సక్రమంగా పెరుగుదల లేక వెంట్రుకలు బిరుసుగా ఉంటూ దౌడల మధ్యన నీరు వచ్చి చేరుతోంది. సకాలంలో నట్టల నివారణ మందు తాగించాలి. 2 వారాలకు ఒకసారి పశువుల షెడ్డులో సున్నం చల్లి కాక్సిడియోసిస్ వ్యాధి రాకుండా నివారించుకోవాలి. లేగ దూడలకు 3 మాసాలకు ఒకసారి వెంట్రుకలు కత్తిరించాలి. దూడలకు పేలు, గోమర్లు రాకుండా చూసుకుంటే దూడలు ఆరోగ్యంగా ఉంటాయి. దూడలకు 6 నుంచి 8 వారాల వయసులో మొదటిసారి టీకాలు, 6వ మాసంలో 2 టీకాలు వేయించాలి. 1వ నెలలో 2 లీటర్ల పాలు పట్టించి 150 గ్రాముల దానాను అందించడంతో పాటు నట్టల నివారణ మందు వేయాలి. 2వ నెలలో 2.5 లీటర్ల పాలతో పాటు 180 గ్రాముల దానా, గాలికుంట వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. 3వ నెలలో 500 గ్రాముల దానా, 3 లీటర్ల పాలు, నట్టల నివారణ మందు తాగించాలి. 4వ నెలలో 500 గ్రాముల దానా, 3 కిలోల పచ్చిగడ్డి, నట్టల నివారణ మందు వేయాలి. 5వ నెలలో 750 గ్రాముల దానా, 4 కిలోల పచ్చిగడ్డి, 6వ నెలలో 750 గ్రాముల నుంచి 1 కిలో దానా, 56 కిలోల గడ్డి, జబ్బువాపు, గొంతువాపు వ్యాధుల నిరోధక టీకాలు వేయించాలి. పాడి రైతులు దూడల విషయంలో ఇలా జాగ్రత్త వహిస్తే పశు సంపదను ఎంతగానో అభివృద్ధి చేసుకోవచ్చు.